2003 నుంచి 2005 వరకు ఈ మధ్యకాలంలో 25 మంది పిల్లలని కిడ్నాప్ చేసి అందులోని ఆడపిల్లలపై మానభంగం చేసి వాళ్ళందరినీ చంపేసి వాళ్ళ బాడీ పార్ట్స్ని వండుకొని తిన్నందుకు సురేందర్ కోహ్లీ అనే వ్యక్తిని 2005లో అరెస్ట్ చేసిరని మనందరికీ తెలుసు. అదే నిఠారి కిల్లింగ్స్ స్టోరీ. దీనిపైన సెక్టర్ 36 అనే మూవీ కూడా వచ్చింది. కానీ ఇప్పుడు ఈ కేసులో ఒక పెద్ద ట్విస్ట్ ఎదురైంది. అదేంటంటే ఆ 25 మందిని చంపినందుకు ఈ సురేందర్ కోహ్లీని అరెస్ట్ చేసిరు కదా, ఇప్పుడు ఈ సురేందర్ కోహ్లీకి ఈ హత్యలకి ఎలాంటి సంబంధం లేదని సుప్రీంకోర్టు ఒక తీర్పు అయితే ఇచ్చేసింది. నిజంగా ఇదైతే ఒక షాకింగ్ విషయమే. ఇప్పుడు ఆ 25 మందిని చంపింది ఈ సురేందర్ కోహ్లీ కాకపోతే మరి వాళ్ళందరినీ చంపింది ఎవరు? మరి ఇప్పుడు ఈ సురేందర్ కోహ్లీకి ఆ హత్యలకి ఎలాంటి సంబంధం లేకపోతే 20 సంవత్సరాలు ఇతన్ని ఇప్పుడు జైల్లో పెట్టిరు కదా, దానికి ఇప్పుడు ఏంది పరిష్కారం? ఒకవేళ అతను నిజంగానే ఒక సైకో కిల్లర్ అయ్యుండి ఇప్పుడు తెలివితోటి బయటికి వచ్చి మన మధ్యలోనే ఉంటే ఇప్పుడు అతని వల్ల మనకు ప్రాబ్లం రాదన్న గ్యారంటీ ఏంది? అండ్ ఈ న్యూస్ విన్న తర్వాత మన ఇండియాలో ఈ కేసు కూడా ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోతుంది. అండ్ ఒకవేళ మీకు గనక ఈ నిఠారి కిల్లింగ్స్ కేసు గురించి డీటెయిల్స్ తెలియకపోతే ఉదయ్ టాక్స్ రియల్ స్టోరీస్ అనే యూట్యూబ్ ఛానల్లో 4 or 5 months బ్యాక్ దీనిపైన క్లియర్ గా ఒక లాంగ్ వీడియో చేసిన. మీకు ఒకవేళ తెలియకపోతే ఆ వీడియోని చూడండి. మరి ఈ కేసు గురించి మొత్తం విన్న తర్వాత ఇక్కడ తప్పు ఎవరిది, ఎందుకు జరిగింది అనుకుంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి రియల్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన పేజ్ ని ఫాలో అవ్వండి.